నమస్కారం. పీటీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. తణుకులో ఘనంగా భారతమాత ఆటో యూనియన్ రజతోత్సవ వేడుకలు. పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం భారతమాత ఆటో యూనియన్ 25 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఆదివారం యూనియన్ అధ్యక్షులు పంగం రాంబాబు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, అతిరథ మహారథులు, పోలీసు అధికారులు, జిల్లా నలుమూలల నుండి ఆటో యూనియన్ల నాయకులు పాల్గొని మాట్లాడారు. యూనియన్ స్థాపించిన దగ్గర నుండి ఒకే ఒక్కడు అధ్యక్షులు పంగం రాంబాబు, ఒకే ఒక్కడు కార్యదర్శి కంచుమత్తి విశ్వేశ్వరరావు తమ భుజస్కంధాలపై 25 సంవత్సరాలుగా యూనియన్ బరువు బాధ్యతలు మోస్తూ యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని కొనియాడారు. వారికి సహకరిస్తున్న కార్యవర్గ సభ్యులకు, కార్మిక సోదరులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కార్మికుల్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఆర్థికంగా సాయపడి ఆ కుటుంబానికి వాళ్ళు సాయం చేసే మనస్తత్వం భారతమాత ఆటో యూనియన్ కార్మికులది. తెలియజేస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కాబట్టి 20 సంవత్సరాల ఉత్సవాలు వచ్చి ఈ ఉత్సవాన్ని ఎంతో విజయవంతం చేస్తారు. ఈరోజు పిలవనే కూడా ఉపాధ్యక్షుడు మన జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఇంటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వారిని ఎన్నో కార్యక్రమాలు యూనియన్కి సేవలు అందించడం ఇంత ఘనంగా నెరవేర్చడానికి కృషి చేసిన మన పంగం రాంబాబు గారికి, అలాగే విశ్వేశ్వరరావు గారికి, వారందరికీ కూడా మేము జిల్లా యూనియన్ తరఫున, అలాంటి ఆటో కార్మికులంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే అందరితోటి మన కోఆర్డినేషన్ ఉంటుంది. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఇది 25 సంవత్సరాలు కాదు, మళ్ళీ 50 సంవత్సరాల కార్యక్రమం కూడా ఇలాగే చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.